జర్నీ చూపిస్తున్నాను. అందరం ట్రాక్టర్లో వెళ్తాము, ట్రాక్టర్లోనే వెళ్తాము. ఇప్పుడు కూడా అలాగే ట్రాక్టర్లో వెళ్ళిపోతున్నామండి. దారి మధ్యలో ఉన్నాము, ట్రాక్టర్లోనే వెళ్తూ ఉన్నాము. దగ్గరలో వచ్చాము. కానీ ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఆగిపోయిందండి. మధ్యలోనే అసలుకి సగం దూరం కానీ ట్రాఫిక్ ఆగిపోయింది. అంత హెవీగా ఉంది ట్రాఫిక్. చాలా అంటే చాలా బాగుంది. తిరుమల అయితే మాత్రం చాలా తొమ్మిది ప్రభలు కట్టారు. దేవుడి ప్రభలు కట్టినారు. మామూలుగా మనం ఇంకో ప్రభలు కట్టింటారు. 10-11 ప్రభలు చాలా బాగా తిరుమల జరిగింది. చూడండి, ఇదైతే 50వ శబ్దం కదా. మామూలుగా కథ చెప్తున్నారు. కథ ఉంటుంది, ఆ కథ చెప్తూ ఉంటుంది. ఇదంతా 50వ శబ్దం. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇంకా మళ్ళీ ప్రవేశిస్తాము. ఇంకా తెలుగుదేశం ప్రభలు ఒకటి, దేవుని ప్రభ ఒకటి, ఊరి ప్రభలు కట్టేసాము. చాలా బాగుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నేను ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ వెనకైనా ఎవరో అట్లా చూస్తున్న ఇంకా నాకు తీసుకోవద్దు కాబట్టి నేను తీసుకోవాలి, వదిలేసాను. చూడండి, మొత్తము సింగకొండ కొండ పైన దేవుడి గుడికి, నరసింహస్వామి గుడి ఉంటుంది కదా, ఆ గుడికి ఇంకా కింద గుడికి బాగా లైటింగ్ చేసి సూపర్గా డెకరేట్ చేశారు. ఇంక ఇదంతా ప్రభలు లైటింగ్. మా ఇంటికాడికి వస్తుందండి. మాకు ఇటు షార్ట్ కట్ ఉంటుంది, ఇటైతే దగ్గర. మా ఇంటికాడికి వస్తుంది సాంగ్స్ కానీ ఆ శబ్దం. మీలో ఎంతమంది సింగరకొండ తిరణాలకు వచ్చారని నాకు కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేయండి. నేను ఎక్కువ వీడియోస్ తీయలేదండి, మామూలుగా జస్ట్ అలా తీసేసాను అంతే, ఎక్కువ తీయలేదు. కొండపైన మాత్రం చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదందరూ మర్చిపోకుండా ఎంతమంది సింగరకొండ తిరణాలకు వచ్చారో కామెంట్ చేయండి. ఇలాగే తిరణాలు కానీ ఏదైనా ఫంక్షన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.